సో హలో గైస్, లైక్ చాలా డేస్ తర్వాత వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాం మళ్ళీ యూట్యూబ్లో. ఎట్లాంటి ఈరోజు వీడియో వచ్చేసి లైక్ చాలా మంది నన్ను అయితే అడుగుతున్నారు కదా, మీరు ఏం పెన్సిల్స్ యూజ్ చేస్తారు, ఏం పెన్సిల్ స్టఫ్ యూజ్ చేస్తారు అని చెప్పి. సో ప్రతి ఒక్కరికి మంచి క్లారిటీ అయితే ఇచ్చేస్తున్నా. లైక్ చాలా మంది నాకు ఇన్స్టాలో టెక్స్ట్ చేస్తున్నారు, అన్న మీరు యూజ్ చేసే పెన్సిల్స్ ఏంటి అండ్ ఎక్కడ దొరుకుతాయి అని చెప్పి. సో డీటెయిల్డ్ ఈ వీడియోలో అయితే క్లియర్గా అండ్ డీటెయిల్డ్గా చెప్పేస్తా, లైక్ ఎక్కడ తీసుకుంటా అండ్ ఆ పెన్సిల్స్ కాస్ట్ అండ్ ఎవ్రీథింగ్ ప్రతి ఒక్కటి చెప్తా. సో మీకు కూడా కావాలనుకుంటే లైక్ వీడియో మొత్తం ఎండింగ్ వరకు చూడండి. ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకుని అయితే మర్చిపోకండి, పక్కన ఉంది కదా సబ్స్క్రైబ్ అయితే పక్కా చేసుకోవాలా. సో చలో షురు. మీరే చూడరు వెదర్ ఎట్లుందో, ఎట్లా అంటే వర్షం పడేట అవుతుంది. ఎప్పుడైతే నేను బయటకు పోదాం అనుకున్నా అప్పుడే వర్షం అనేది స్టార్ట్ అవుతుంది. ప్రతిరోజు ఇట్లానే అవుతుంది. ఎక్కడికైనా పోదాం అనుకున్నప్పుడే వర్షం స్టార్ట్ అవుతుంది. మస్తు ఎట్లా అంటే వర్షం పడుతుంది అనుకుంటూనే ఉన్నా, వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది. మీరే చూడరు. సో ఆగినాం ఇక అట్లా అని చెప్పి వర్షం తగ్గినాక పోదామని చెప్పి ఇక్కడ వర్షం అయిపోయిందని చెప్పి ఖుషి అయిపోయినప్పుడు ట్రాఫిక్ అయితే వచ్చేసింది. ఎట్లా అంటే పిచ్చా ట్రాఫిక్. సో ఫైనల్లీ నేనైతే వచ్చేసిన. నేను తీసుకునేది ఎక్కడ కాదు, హిమాలయ బుక్ స్టోర్. లైక్ ఇది ఎక్కడో కాదు, మన సికింద్రాబాద్ సంగీత్ సిగ్నల్ దగ్గర నుంచి మన ప్యారడైజ్ పోయే రూట్లో ఉంటుంది అనమాట. చూస్తారు కదా, మాక్సిమం అందరు తెలిసే ఉంటుంది. సో ఇక్కడ నేను తీసుకునే ఆర్ట్ సప్లైస్ అన్ని, ఆర్ట్ స్టఫ్ అంతా ఈయన తీసుకుంటా అండ్ చూపిస్తా కదా ఇప్పుడు లోపల. బట్ మీకైతే అండ్ ఇంకోటి బేసిక్ ఇప్పుడు ఎవరైతే బేసిక్గా వేయాలనుకుంటారో వాళ్ళకైతే ఇది బెటర్ అండ్ నేను సజెస్ట్ చేస్తున్నా. ఇదైతే బెటర్ ఉంటుంది వాళ్ళకి. బేసిక్స్ ఎవరైతే నేర్చుకుంటున్నారో వాళ్ళకైతే ఇది బెటర్ అండ్ బెస్ట్ వన్ అనమాట. ఫ్యాబర్ క్యాస్టిల్ అనేది చూస్తారు కదా, ఇది బ్లెండింగ్ స్టెప్స్ ఇవన్నమాట. ఎట్లా అంటే దీంతో డ్రాయింగ్ చేసినాక మనం స్మూత్ అయిపోతుంది అనమాట. మీన్స్ అది ఫేడింగ్ చేయడానికి యూజ్ చేస్తాం బ్లెండింగ్ స్టెప్స్ అనమాట. మొత్తం బ్లెండ్ చేయవచ్చు. ఎట్లా అంటే ఇక డీటెయిల్ వస్తుంది వర్క్ అనేది, రియలిస్టిక్ చేయొచ్చు. గైస్ మనం యూజ్ చేసే పెన్సిల్స్ అయితే ఇవి మనం ఆర్ట్ స్టఫ్ కోసం పెన్సిల్ ఆర్ట్ కోసం యూజ్ చేసేది. లైక్ ఎట్లా అంటే ఎక్కువ కాస్ట్లీ కూడా కాదు, జస్ట్ ఎంతో 80 రూపీస్ ఏమో ఉంటుంది. జస్ట్ ఇక చూడండి 80 రూపీస్ అనమాట. లైక్ వర్క్ అయితే మస్త్ అంటే మస్త్ డీటెయిల్ వస్తుంది. నేనైతే ఇవే యూజ్ చేస్తాను. నేను యూజ్ చేసే ఎరేజర్ వచ్చేసి ఇది అనమాట, ఆర్ట్ లైన్. లైక్ బాక్స్ అనేది దొరుకుతుంది, బాక్స్ మొత్తం తీసేసుకోవడానికి మీకు ఈజీ ఉంటుంది ప్రతిసారి వేసుకోడానికి. చూసినారు కదా, ఇదే మనం యూజ్ చేసేది. చూస్తున్నారు కదా, ఇదే మనం యూజ్ చేసే షార్ప్నర్. స్టెడ్లర్ బ్రాండ్ అనమాట ఇది. చూసినారు కదా, ఇట్లా ఉంటుంది. లైక్ ఇదన్నమాట, చూసినారు కదా. లైక్ దీంట్లో 2 సైజెస్. మనం ఎట్లా అంటే బోల్డ్ షార్ప్ అంటే షార్ప్గా మనం అది షార్ప్ చేసుకోవచ్చు. దీని కాస్ట్ ఎంత ఉందన్న? ఒకటి 190 రూపీస్ ఉంటుంది. లైక్ సింగిల్ ఒక పీస్ 190 రూపీస్ ఉంటుంది. చూసినారు కదా మీరు, మస్తు ఉన్నాయి కదా, గమ్మత్ క్రేజీ ఉంటాయి కదా మొత్తం స్టఫ్ ఉన్నది. ఇది ఒకటే కాదు, ఇలా మస్తు టైప్స్ కీచెన్స్ కూడా దొరుకుతాయి. చూడండి, ఫైనల్లీ మన స్టఫ్ అయితే ఆర్ట్స్ సప్లైస్ అయితే తీసుకున్నాం. యూజువల్ కదా, ఈ నెంబర్ చూపియాలా? ఇగో ఈయూ ఆడ కూడా, దీంట్లో కూడా ఈయూ అన్నది. ఈయూ సో గైజ్ యాక్చువల్గా కొన్ని అయితే తీసేసుకున్నా, ఏది ఆర్ట్ సప్లైస్. బట్ అవి కొన్ని అయితే దొరకలే నాకు అక్కడ, స్టాక్ లేదని చెప్పి మళ్ళీ తర్వాత రమ్మన్నారు. సో అట్లా అని చెప్పి వేరే దగ్గర అయితే తీసుకుంటాను. రోజు మమ్మీ తడవద్దు బయటికి పోతా అంటే రోజు తడుచుకుంటూనే పోతున్నా. ఇంట్లోకి రోజు తడుస్తూనే ఉన్నాం ప్రతిరోజు. గైజ్ మనం ఫైనల్లీ ఆర్ట్ సప్లైస్ అయితే తీసేసుకున్నాం కదా, తీసేసుకొని మళ్ళీ స్టూడియోకి అయితే రిటర్న్ అయిపోయినా. అండ్ లైక్ వర్షం పడ్డది కొంచెం అట్లా అని చెప్పి డ్రెస్ అనేది చేంజ్ చేసిన, మళ్ళీ వచ్చేసిన స్టూడియోలకి. మీ అందరి కోసం మంచి క్లారిటీ అయితే పక్కా ఇచ్చేస్తాయి ఈరోజు వీడియోలో. అండ్ నాలాగా చాలా మంది ఆర్ట్ నేర్చుకోవాలని అనుకుంటారు అండ్ బేసిక్స్ ఇప్పుడు ఎవరైతే నేర్చుకుంటున్నారో వాళ్ళందరి కోసం నేను సజెస్ట్ చేస్తున్నా ఏంటంటే, నార్మల్గా ఇప్పుడు ప్రజెంట్ ఎవరైతే నార్మల్ బేసిక్స్ నేర్చుకుంటున్నారో వాళ్ళకి ఫ్యాబర్ క్యాస్టిల్ అని చెప్పి బ్రాండ్ ఉంటుంది. దాని పెన్సిల్స్ అయితే బరాబర్ లైక్ ఎట్లా అంటే పర్ఫెక్ట్గా ఉంటుంది అనమాట. మీకోసం ఏదైతే బెటర్ అంటున్నా, నేనైతే సజెస్ట్ చేసేది అయితే అదే అనమాట. అదైతే బెటర్ మీకు. అండ్ ఎవరైతే నిజంగా ప్రీమియం ఆర్ట్ ఎట్లాంటి క్రేజ్ అండి రియలిస్టిక్ వన్ చేద్దాం అనుకునే వాళ్ళకైతే ఇది బెటర్. చూస్తున్నారు కదా మీరు, ఇదైతే ఆర్ట్ లైన్ బ్రాండ్.
అండ్ అక్కడ నేను క్లియర్గా చూపించలేకపోయినా, ఎందుకంటే ఆడ మొత్తం డిస్టర్బ్డ్ ఉంది అట్లా అని చెప్పి ఆడ క్లియర్గా చూపించలేకపోయినా, ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయినా. అండ్ ఇది ఎక్కువ కాస్ట్లీ కూడా ఉండదు, జస్ట్ 80 రూపీస్. ఇక్కడ చూస్తున్నారు కదా, జస్ట్ 80 రూపీసే ఉంటుంది అనమాట. అండ్ ఇంకోటి ఏంటంటే లైక్ ఆర్ట్ లైన్ పెన్సిల్స్తో ఏమవుతుంది అంటే మీకు వర్క్ అనేది మస్ట్ అంటే మస్ట్ క్లియర్ అండ్ డీటెయిల్ వేయచ్చు. నేను ఇప్పటివరకు వేసిన పెద్ద పెద్ద ఆర్ట్ పీసెస్ అన్ని లైక్ ఎట్లా అంటే పెద్ద పెద్ద రియలిస్టిక్ ఆర్ట్స్ అన్ని నేను ఆర్ట్ లైన్ పెన్సిల్ యూజ్ చేసిన. యాక్చువల్లీ ఇప్పుడు అర్జెంట్ ఎమర్జెన్సీ ఏదైనా ఉంటే నార్మల్ ఏదో ఒకటి వర్క్ తీసుకొచ్చి చేస్తా, కానీ లైక్ రియలిస్టిక్ ఇంకెక్కువ డీటెయిల్ కావాలనుకున్న వర్క్స్ అయితే పక్కా ఇదే యూజ్ చేస్తా. నార్మల్గా ఎమర్జెన్సీ నాకు ఇప్పుడు ఇవి అవైలబుల్ లేనప్పుడు నార్మల్గా యూజ్ చేసి కంప్లీట్ చేస్తా, కానీ ఇఫ్ రియలిస్టిక్గా కావాలనుకుంటే ఇదే యూజ్ చేస్తా. అండ్ ఇంకోటి ఏంటంటే చాలా మంది అడుగుతున్నారు అనమాట నాకు ఇన్స్టాలో టెక్స్ట్ చేసి, అన్న మీరు ఏం యూజ్ చేశారు, లైక్ ఎట్లా చేశారు అని. నేను ఇంకో వీడియో తర్వాత ఒక 2-3 డేస్ ఒక 1 వీక్ తర్వాత ఇంకో వీడియో అప్లోడ్ చేస్తా, లైక్ ఈజీగా ఆర్ట్ నేర్చుకోవడం ఎట్లా అని చెప్పి ఆ ట్యూటోరియల్ అయితే చేస్తా. అండ్ ఇంకోటి ఏంటంటే గైస్, మంచి గుడ్ న్యూస్ అయితే పట్టుకొచ్చేసిన. అదేంటంటే లైక్ చాలా మంది నాకు ఇన్స్టాలో మెసేజ్ చేసి నేను ఆర్ట్ నేర్చుకోవాలనుకుంటున్నా, లైక్ ఆర్ట్ ఎక్కడ నేర్చుకున్నారు అని చెప్పి చాలా డౌట్స్ అయితే అడిగారు నన్ను. మీ అందరి కోసం మంచి లైక్ అన్ని డౌట్స్ క్లియర్ అయితే చేసేస్తున్నాను నేను ఈరోజు మీ అందరి కోసం. అండ్ ఈ వీడియో ఎండింగ్ వరకు చూడాలా, ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి. మెయిన్ ఎంత మీకోసం ఎంత చేసినందుకు ఒక చిన్న సబ్స్క్రైబ్ అయితే చేసుకోవాలి. ఆ సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే అస్సలు మర్చిపోకండి. చాలా అంటే చాలా హెల్ప్ చేస్తాం మీకోసం, చాలా యూస్ఫుల్ అవుతుంది ఈ వీడియో. అండ్ ఇది మీకు యూస్ఫుల్ కాకపోయినా లైక్ ఎవరైతే మీ ఫ్రెండ్స్ ఉండని, ఫ్యామిలీ ఉండని, లైక్ మీ రిలేటివ్స్ ఉండని, ఎవరైతే ఆర్ట్ మీద నిజంగా ప్యాషన్ ఉండి నిజంగా ఆర్ట్ నేర్చుకోవాలని లైక్ నిజంగా ఆర్ట్ నేర్చుకోవాలని చాలా మంది అనుకుంటారు కదా, ఆర్ట్ అంటే చాలా ఇష్టం ఉంటుంది కొంతమందికి. సో వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి, మీకు యూజ్ అవ్వకపోయినా వాళ్ళకైతే యూజ్ అవుతుంది. మీ అందరి కోసం ఒక మంచి అండ్ పెద్ద గుడ్ న్యూస్ అయితే పట్టుకొచ్చేస్తున్నా. అదేంటంటే లైక్ నేనైతే ఎవరి దగ్గర ఆర్ట్ నేర్చుకోలేదు, నా ఓన్గా నేర్చుకున్నా. బట్ నాకేంటంటే నాకు ఒక డ్రీమ్ ఉంటుండే చిన్నప్పటి నుంచి. నా అనుకున్న లైక్ ఎట్లా అంటే నాకు సపోర్ట్ చేసే వాళ్ళకి కానీ ఎవరల్స్ ఇప్పుడు నాకే ఒకప్పుడు ఉంటుండే పెద్ద పెద్ద ఆర్ట్ చూసి నేను అట్లా ఆర్ట్ చేయాలని చెప్పి. ఈ రోజు లైక్ నేను ఆర్ట్ చేస్తున్నా, అట్లాంటి పెద్ద పెద్ద ఆర్ట్ వర్క్స్ అయితే నేను చేస్తున్నా. నాలాగా చాలా మంది అనుకుంటారు కదా నేను కూడా ఆర్ట్స్ నేర్చుకోవాలి, ఆర్ట్ చేయాలని చెప్పి. మీ అందరి కోసం ఒక గుడ్ న్యూస్. అదేంటంటే లైక్ నేను ఫ్రీగా ఆర్ట్ నేర్పిద్దామని చెప్పి ఫిక్స్ అవ్వడం కాదు, పక్కన నేర్పిస్తా కూడా. అంటే నిజమే, ఎట్లా అంటే నేను ఫ్రీగా ఆర్ట్ క్లాసెస్ చెప్దాం అనుకుంటున్నాను, ఫ్రీగా ఆర్ట్ నేర్పిద్దాం అనుకుంటున్నా. ఎవరైతే రియల్గా ఇంట్రెస్ట్ ఉంది, నిజంగా నేను నేర్చుకుంటాను అని చెప్పి నా దగ్గరకు వస్తారో, లైక్ ఆ ఏజ్ అనేది పర్టికులర్ ఏజ్ అండ్ రిస్ట్రిక్షన్ అయితే ఏం పెడతారు, లైక్ 10 years నుంచి 25 years లోపు ఉన్న వాళ్ళు ఎవరైనా వచ్చి మన అక్కడ ఆర్ట్ నేర్చుకోవచ్చు. అండ్ నాట్ ఓన్లీ అంటే ఓన్లీ బాయ్స్ కోసం అని పర్టికులర్గా ఏం చెప్తారు, లైక్ అమ్మాయిలు కూడా నేర్చుకోవచ్చు. ఎట్లా అంటే నిజంగా ఇష్టం ఉంటే పక్కా రావాలి, టైం పాస్ కోసం అయితే ఎవరు రావద్దు. ఏదో నేను నార్మల్గా చేసినా పోయినా అట్లుండేది. ఒక గడిస నిజంగా పక్కా నేను నేర్చుకుంటా అని చెప్పి ఇష్టంతో వస్తే డెఫినెట్గా నేను చెప్తున్నా కదా, నేను ఇప్పుడు ఎంత పెద్ద పెద్ద ఆర్ట్ పీసెస్ అయితే చేస్తున్నావు, అట్లాంటిది మీకు కూడా నేర్పించి మీ పక్క నుండి నేను నేర్పించి మీకు కూడా సపోర్ట్ చేసి మీకు కూడా ప్రమోట్ చేస్తాను. కొంచెం మీకు కూడా ఆర్డర్స్ వచ్చేటట్టే కానీ ఇంకోటి ఒక అలవాట్స్ అంతెందుకు, నేను ఒకవేళ నెక్స్ట్ ఏదైనా బ్రాంచ్ ఓపెన్ చేసేదంటే దాంట్లో మిమ్మల్ని పెట్టి నేను చేసుకుంటా, ఓపెన్గా చెప్పేసి. పక్క నిజంగా నేర్చుకోవాలనుకునే వాళ్ళు ఉంటే అండ్ నిజంగా టైం పాస్కి కాకుండా ఇష్టం, నాకు ఆర్ట్ వర్క్ అంటే ఇష్టం అన్నా, నేను ఆర్ట్ నిజంగా నేర్చుకుంటా అన్నా అని చెప్పి అనేటోళ్ళు ఉంటారు కదా, వాళ్ళైతే నాకు కాంటాక్ట్ అయిపోయి నేను కింద నెంబర్ అయితే నేను కింద డిస్క్రిప్షన్లో నెంబర్ అయితే ఇచ్చేస్తా. వాళ్ళు నాకు ఇన్స్టాలో మెసేజ్ చేసినా నేను రిప్లై ఇస్తా. పక్కా నిజంగా నేర్చుకునే వాళ్ళు వచ్చేయచ్చు, లైక్ అబ్బాయిలనే కదా ఎవరైనా నేర్చుకోవచ్చు. చెప్తున్నా కదా, ఇట్లా నేను కూడా అంత పెద్ద ఆర్టిస్ట్ ఏం కాదు, నేను కూడా ఎన్నో ఇక్కడ ఏం నేర్చుకోలేదు. నేను కూడా చిన్నప్పుడు నార్మల్గా X0 ఇట్లా పెట్టి గణేశుడిని చేస్తుండే కదా, డ్రాయింగ్ చేస్తుండే కదా, అట్లా ఆడి నుంచి ఇడికి వచ్చిన ఈ స్టేజ్కి వచ్చిన. చిన్నప్పటి నుంచి గణేష్ అవి చేసుకుంటా నార్మల్గా ఇక ఫ్రీ హ్యాండ్ చేసుకుంటా వచ్చేసిన. అండ్ ఇంకోటి ఏంటంటే నేను చేసే ఆర్ట్ ఫ్రీ హ్యాండ్ ఉంటుంది మొత్తం మీన్స్ ఎట్లా అంటే ఇట్లా లైన్స్ చేసి, గ్రిడ్ మెథడ్ అయితే అసలు నేర్పియా నేను, మొత్తం ఫ్రీ హ్యాండ్ ఉంటుంది. గ్రిడ్ మెథడ్ నేర్చుకోవడంలో ఎట్లా అంటే స్మార్ట్ వర్క్ చేసే ఏం ఉండదు కదా. మీకు ఫ్యూచర్లో ఏమైనా ఎమర్జెన్సీ అర్జెంట్ కావాలన్నప్పుడు మీకు గ్రిడ్ లైన్ పెట్టి అవన్నీ టైం వేస్ట్ అయిపోతుంది. నేను ఫ్రీ హ్యాండ్గా నేర్పిస్తా అండ్ ఎఫిషియెంట్ ఎట్లా అంటే ఫాస్ట్గా ఎట్లా వేయాలో నేను నేర్పిస్తా. అండ్ వీడియో ఇచ్చిన ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే అస్సలు మర్చిపోకండి, అదైతే పక్కా అందరు సబ్స్క్రైబ్ చేసుకొని ఉండాలా. అండ్ మెంబర్స్ అండ్ ఇఫ్ ఇది మీకు యూజ్ కాకపోయినా మీ ఫ్యామిలీ మెంబర్స్కే కానీ మీ రిలేటివ్స్కే కానీ అంతెందుకు మీ నైబర్స్కే కానీ ఎవరైతే నిజంగా ఆర్ట్ మీద ప్యాషన్ ఉండి ఆర్ట్ చేస్తారో వాళ్ళకి షేర్ చేసి వాళ్ళని పంపించవచ్చు మన దగ్గరికి. అండ్ వాళ్ళకి నేను పక్కా నేర్పిస్తాను ఫ్రీగా, ఇదైతే పక్కా గుర్తుంది కదా. సబ్స్క్రైబ్ చేసుకుని అయితే మర్చిపోకండి. అండ్ ఈ వీడియో షేర్ చేయండి, ఎవరికైతే యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నారో ఎవరికైతే యూస్ఫుల్ అవుతుంది అనుకుంటారో వాళ్ళకైతే ఈ వీడియో షేర్ చేయండి. అండ్ చూసిన ప్రతి ఒక్కరు ఒక సబ్స్క్రైబ్ చేసుకోవాలా అండ్ కమెంట్ చేసి అయితే పక్కా.
అండ్ వీడియో చూసే ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకుని ఉండాలా అండ్ కమెంట్ కూడా చేయండి గైస్, ఎట్లా వచ్చిందో లైక్ వేసుకుని అయితే మర్చిపోకండి గైస్. థ్యాంక్ యూ.